నమస్తే వీధుని స్వాతం లక్ష్యం సమాజయితం వీధుని ఛానల్ ఫోకస్ కార్యక్రమంలో ఈరోజు మనతోటి బ్యాడ్మింటన్ నవ్యారావు గారు ప్రస్తుతం మనతోటి ఉన్నారు. మర్రి నవ్యారావు గారు. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక లక్ష్యం ఉంటుంది. ఈరోజు ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఫస్ట్ పుట్టుకతో స్టార్ట్ చేస్తారు. నా బిడ్డ ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, డాక్టర్ కావాలి, లాయర్ కావాలని. సో ఇవంతా ఒక ఎత్తు అయితే కొంతమంది తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ అక్క చెల్లెలు కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క హాబీని మనకు తోచిన వాళ్ళకు దగ్గర వాళ్ళకు కూడా రుద్దే సందర్భంలో చూస్తూ ఉంటాం. మరి బ్యాడ్మింటన్ కావాలనుకున్నటువంటి మర్రి నవ్యారావు గారి యొక్క కళలు ఎవరితోటి ముందుకెళ్తున్నారు, అసలు భారతదేశంలో స్పోర్ట్స్ పరిస్థితి ఎలా ఉంది, ఇండియాలో 120 కోట్ల మందికి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా 800 కోట్ల మంది మననే జైన్ అయిన సందర్భంలో ప్రపంచంలో. సో చిన్న చిన్న దేశాలు ఎందుకు ముందుకెళ్తున్నాయి, ఇంతమంది ఉన్నటువంటి మన దేశం ఎందుకు ఇంకా స్పోర్ట్స్ ఏ దేశంలో ఉన్నా ఆడితే మన దేశంలోకి వచ్చేటువంటి జాబితా ఎందుకు తక్కువగా ఉంటుంది, మరికొన్ని అంశాలు మనతోటి డిస్కషన్ చేయడానికి సపోర్టర్స్, స్పెక్టేటర్స్ మరి ఈ యొక్క మహిళల ఆటలను సపోర్ట్ చేస్తున్నారా, స్పాన్సర్స్ ముందుకు వస్తున్నారా, సో మహిళలు ఈ ఆటలను ఎంచుకోవచ్చా అనే కార్యక్రమాన్ని మన ఆమెతో ముచ్చటిద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో థ్యాంక్ యూ అండి. మీరు 2 నెలలు అవుతుందా నాతో కలిసి? అవునండి. సో ఐ మీన్ ఇంటర్వ్యూ చేసి ఒక మంచి మాట కలపడమేమో కానీ అనకూడని మాట వల్ల మనం కలిసాం అనుకోవచ్చా? అంతేనా? అంతే అండి. జనరల్గా అబ్బాయి కానీ అమ్మాయి కానీ గుర్తుపెట్టుకోవాలంటే అతను బాగున్నాడనో లేకపోతే ఆమె బాగుందన్నాడో అని గుర్తుపెట్టుకుని మాట్లాడుతుంటాం, కానీ అడగకూడని మాట వల్ల మనం అంతేనా? అదే జర్నీ అంటే. సో మర్రి నవ్యారావు గారు బీటెక్ చేస్తున్నారు, కంప్లీట్ అయితే 4th ఫైనల్ ఇయర్. సో మర్రి వృక్షము ఎందుకు బ్యాడ్మింటన్ అయింది? అంటే చిన్నప్పుడు అక్క ఆడిపించేదండి స్కూల్లో వెళ్ళినప్పుడు, ఇంకా అలా అప్పుడు ఇంట్రెస్ట్ పెరిగింది నాకు. ఫస్ట్ నాకైతే అక్కే నేర్పించింది. మీ సిస్టర్? మా సిస్టరే నేర్పించింది. సో మీ ఇంట్లో ఎవరు ఉన్నారా స్పోర్ట్స్ సంబంధించిన? ఎవరు లేరు. అక్క స్కూల్ లెవెల్ ఆడేది, జోనల్స్ అవన్నీ ఆడేది. ఓకే, కాకినాడ? కాకినాడ అక్కడే. సో ఇంకా అక్క దగ్గర నుంచే నాకు స్టార్ట్ అయింది అది. మీ ఫాదర్ వాళ్ళు, మదర్ వాళ్ళు? ఫాదర్ ఫుల్ స్టడీ వైపే. ఇంకా తర్వాత నేను ఇది ఆడతాను అని చెప్పి అడిగిన తర్వాత ఇంకా ఒప్పించి మేము స్పోర్ట్స్ లోకి వచ్చాం. తల్లిదండ్రులు బాగా చదువుకున్న వాళ్ళు అయితే పిల్లల్ని కూడా పుట్టిన కాడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే బుక్ పట్టుకో అంటారు కదా, మరి మీకు కర్ర పట్టించారు మీకు? అలా అనలేదు, నాన్నగారు ఏదంటే అది సపోర్ట్ చేశారు కాబట్టి ఇలా ఉంది. 2 అమ్మాయిలు? 2 అమ్మాయిలు. ఆయన ఎప్పుడు కూడా ఫోర్స్ చేయలేదు ఇదే చెయ్యండి మీరు అని చెప్పి, ఎప్పుడు వాళ్ళకి వదలలేదు. మాకు ఏది ఇంట్రెస్ట్ దానిపైన మీరు వెళ్ళండి అని చెప్పి. సో మదర్ పాత్ర ఉందా? డెఫినెట్ గా ఫ్యామిలీ మొత్తం ఉంటది. సో అలాగే మమ్మీ ఉంది ఇంట్లో, నాన్నగారు, అక్క, మెయిన్ పార్ట్ వీళ్ళే, నా ఫ్యామిలీకే మెయిన్ పార్ట్. మీ ఇంట్లో మరి గ్రౌండ్ ఉందా? వేరే గ్రౌండ్కి వెళ్ళా? సో ఎన్నో గేమ్స్ ఉన్నాయి కదా, అంటే సింపుల్ గేమ్ ఫుట్బాల్ అని లేదా క్రికెట్ ఎక్కువ మోజు చూపుతారు మన దేశంలో. ఇంకేదో ఒక ఉంటుంది, డిస్కస్ త్రోనా, జాలింగ్ త్రోనా, ఇలాంటి స్కూళ్ళలో చూస్తాం, లేకపోతే షార్ట్ పుట్. అంటే బేసిక్ గా మా అక్క షటిల్ ప్లేయర్. అక్క స్కూల్ లెవెల్ లో తను ఆడేది. సో ఇంకా నాకు అక్కడి నుంచి వచ్చింది అంతే. ఎవరిని చూసి అంటే ఇప్పుడు అంటే ఒక్కొక్క దేశంలో ఒక ఇన్ఫ్లుయెన్స్. మన దేశంలో ఇప్పుడు క్రికెట్ జరుగుతుంది, వరల్డ్ కప్ అనుకో, ప్రతి పోరగాడు బయటకు వచ్చి గల్లీలో ఆడుతూనే ఉంటాడు ఇక. సో అలా కాకుండా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ మీ అక్క మీద పడి ఉంటుంది? అక్కదే అంటే స్కూల్ లెవెల్లోనే ఇంకా తను నుంచి నేను అయ్యాను. అక్క ఎవరి వల్ల అయ్యిందో తెలియదు. అంటే నేను ఏమంటున్నా అంటే మీకు కూడా ఒక ఇంట్రెస్ట్ కలగాలిగా. నాకేంటంటే నేను ఆడిన తర్వాత నుంచి గుత్త అంటే నేను లెఫ్ట్ హ్యాండర్ని. సో నేను లెఫ్ట్ హ్యాండ్, అందుకని చెప్పి జ్వాల గుత్త అక్కని చూసి అదొక ఇన్స్పిరేషన్ ఆ టైం. చదువు మీద కాకుండా మీ ఇంట్లో అంతా చదువుకుంటున్న వాళ్ళు ఆటల మీద వెళ్ళడానికి అక్క కారణం కదా. చదువును నెగ్లెక్ట్ చేశారు? మరి నెగ్లెక్ట్ ఏం చేయలేదు, అది దాని అలానే స్పోర్ట్స్ అలానే, కాకపోతే మెయిన్ ఎక్కువ స్పోర్ట్స్ అదే ప్రొఫెషన్. ఎప్పుడు ఏ ఏజ్ అనుకోవచ్చు? 6 years. నాకు 6 years ఉంది. అన్నప్రసాదం ఎప్పుడు బ్యాట్ పట్టుకునేది? అప్పుడు బ్యాట్ పట్టుకోలేదు కానీ తర్వాత పట్టుకున్నాను. ఎప్పుడు వెళ్ళేవారు? మార్నింగ్ వెళ్ళేవాళ్ళ? మార్నింగ్ ఈవినింగ్. అక్క తీసుకెళ్ళేది మార్నింగ్ 5కి. మీకు మీ అక్కకి ఎంత డిఫరెన్స్? 6 years. 6 years డిఫరెన్స్. అంటే ఒకప్పటికి 10th స్టాండర్డ్లో అంతేనా? అంతే. ఇద్దరు ఆడేవాళ్ళ? లేదు, నాకు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా తను ఆడటం మానేసింది. నన్నే తీసుకుని వెళ్ళి నా మీదే ఫోకస్ చేసేది. ఇద్దరు ఎప్పుడన్నా మరి బ్యాడ్మింటన్ కొట్టుకున్నారా? లేదు, ఇంకా నాకు స్టార్ట్ చూసుకుంటాను. తనే అన్ని పెడుతుంది ఫుడ్ తో సహా. సో ఇంట్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇలా ఉంది కదా, బట్ స్కూల్లో టీచర్స్ కూడా
లేదా లైక్ పీటీ కూడా? పీటీ వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చేవాళ్ళు, అంటే స్కూల్ తరఫు నుంచి ఆడి విన్ అయినప్పుడు అలా వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వడం, ప్రాక్టీస్ టైమింగ్ అలా చేయడం. సో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళ స్కూల్కు? లేదు, పర్మిషన్ తీసుకుని స్కూల్కు రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళ? స్కూల్కి రెగ్యులర్ వెళ్ళేవాళ్ళం కాదు అసలు. అంటే ఆ రేంజ్లో ఉండేదా మ్యాచెస్ మరి బయట? అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్కి వెళ్ళాలి ఫస్ట్, ప్రొఫెషనల్గా ఆడాలంటే. మొదట గురువు ప్రకాష్ సార్. ఎక్కడ ఆయన లెఫ్టీ, ఆయన కాకినాడ. ఆయన ఎవరు చేంజ్ చేశారు మీకు? మీ అక్క అన్నారా? ఎంత అప్పుడు ఏంటి ఫీజు ఎంత తీసుకునేవాళ్ళు అప్పుడు? స్టార్టింగ్ నాకు తెలిసి స్టార్టింగ్ తక్కువ, 600 అలా తీసుకునేవాళ్ళు. జస్ట్ 1 hour. ఓన్లీ లేడీస్ గేమ్ అనుకోవచ్చు దీన్ని, జెంట్స్ కూడా? ఏంటి మీరు ఆడేది? అందరూ ఆడతారు. మీ ఏమంటే ఎవరు వాళ్ళు అప్పుడు? మరి అప్పుడు లేడీస్ ఆడతారు. లేడీస్ ఆడతారు. మిక్స్డ్ డబుల్స్ లో ఒకళ్ళు అబ్బాయి ఒకళ్ళు అమ్మాయి ఆడతారు. మీకు బ్యాట్ ఎవరు కొనిచ్చారు ఫస్ట్? అక్క. అంటే డాడీకి చెప్పి అక్క కొనిచ్చి. సందర్భం స్కూల్ పర్మిషన్ తీసుకుని ఆడేవాళ్ళు కదా, ఎక్కడెక్కడ ఫస్ట్ మీ యొక్క టోర్నమెంట్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది? ఫస్ట్ అక్కడే డిస్ట్రిక్ట్, ఫస్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్ ఆడాను. అది కాకినాడలోనే ఆడాను. అది నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన ఒక 2 monthsకే డిస్ట్రిక్ట్ పెట్టారు. అప్పటి నుంచి 2 years సీనియర్ అయిన అమ్మాయి, 2 years నుంచి విన్నర్ అయిన అమ్మాయి నేను విన్ చేశాను ఆమె మీద 2 months ప్రాక్టీస్కే. అలా విన్ చేసిన తర్వాత అప్పుడు అక్క నన్ను ప్రొఫెషనల్గా ఆడిద్దాం అనుకుంది. ఫాస్ట్గా డెవలప్ అవుతుంది అని చెప్పి ఇంట్లో మాట్లాడితే. అప్పుడు మీ హైట్ ఎంత? అప్పుడా హైట్ ఇంపార్టెంట్ కదా? హైట్ ఇంపార్టెంటే కానీ ఈ గేమ్ కి ఇంపార్టెంట్ ఏం కదా. మధ్యలో ఉంటది కదా నెట్? నెట్ ఉంటది, కాకపోతే మన హైట్ బట్టి గేమ్స్ కి ఏమి ఉండదు. వేరే బాస్కెట్ బాల్స్ అవంటే ఉంటాయి. అలవాట్లు ఎలా ఉండే మీ అలవాట్లు? మీన్స్ హ్యాబిట్స్ అంటే చిన్నప్పుడు అంటే ఇంకా దీని మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. బ్యాడ్మింటన్ చదువు తక్కువ చదివాలి. చదువులో లాస్ట్ బెంచా? అలా ఏం లేదండి. బేసిక్ గా స్పోర్ట్స్ చేసే వాళ్ళకి గ్రాస్పింగ్ ఎక్కువ ఉంటది. అప్పుడప్పుడు చదివినా కూడా పక్క అది నేననే కాదు ఎవరన్నా అంతే. స్పోర్ట్స్ లెవెల్ మైండ్ కొంచెం అల్లరి పిల్ల, మూగ పిల్ల, మాట్లాడని పిల్లనా? అంటే మాట్లాడినా మూగన్న రెండో ఒకటే. చిన్నప్పుడు సైలెంట్ గా ఉన్నానన్నారు, ఇప్పుడు అల్లరిగా ఉన్నా అంటున్నారు ఇంట్లో. ఇచ్చి సపోర్ట్ చేసాక కామెంట్లు ఎలా చేసేవాళ్ళు? అదే చెప్తున్నాం కదా, స్కూల్ కాలేజ్ ఇవి తక్కువ, బాగా ఆ లైఫ్ తక్కువ. ఓన్లీ ఇంకా స్పోర్ట్స్ అన్న వాళ్ళకి ఎప్పుడు అవి తక్కువే ఆ లైఫ్. అంతేనా? 10th నుంచి అంటే టోర్నమెంట్ నాకు ఎప్పటి నుంచి స్టార్ట్ అన్నారు మీరు? ఏ క్లాస్ నుంచి? క్లాస్ నుంచి కాదు, నేను 8 years నుంచి ఆడేసాను. మీరు 8 నుంచి ఆడారు? టోర్నమెంట్ కూడా అప్పుడే ఆడాను. అండర్ 10. అప్పుడు ఏ క్లాస్ అది? అప్పుడు అండర్ 10. నేను నార్మల్గా అప్పుడు అండర్ 10 అవి ఉండేవి 3rd, 4th నుంచి. అంత చిన్న అంటే దాదాపు మెమరీ కూడా కొంచెం తక్కువనే ఉంటుంది కదా? అలా అప్పట్లో ఇంట్రెస్ట్ బట్టి ఇంకా దాని మీదే. ఎంతసేపు సాధన చేసేవాళ్ళు? మార్నింగ్, ఈవినింగ్. అంటే ఇంకొకటి మార్నింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది 7 వరకు. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ 5 to 7. అంటే ఒక్కొక్క అకాడమీలో ఒక్కొక్క షెడ్యూల్స్ అనమాట. అన్ని సేమ్ టైమింగ్స్ అని చెప్పలేము. ఒక్కొక్క అకాడమీలో ఆఫ్టర్నూన్ కూడా షెడ్యూల్ ఉంటుంది. సో అది మన ప్రాక్టీస్ బట్టి. మొత్తం ఒక 50 days వెళ్ళేవాళ్ళ స్కూల్కు అకాడమీ ఇయర్లో? ఎగ్జామ్స్ టైంలో వెళ్ళేవాళ్ళం. ఎగ్జామ్స్ రాసేవాళ్ళు. అప్పటి సంవత్సరం పొడుగుతో టోర్నమెంట్ ఆడేవాళ్ళ? అప్పట్లో ఫస్ట్లో తక్కువ ఉండేవి మన ఇండియాలో. బ్యాడ్మింటన్కి టోర్నమెంట్స్ తక్కువ ఉండేవి. ఇప్పుడు బాగా మన ఇండియాలో అవేర్నెస్ పెరిగింది. ఇంకా వీళ్ళందరూ వచ్చాక, సింధు, సైనాక వీళ్ళందరూ డెవలప్ అయిన తర్వాత ఇంకా మనకి ఇప్పుడు బాగా పెరిగింది. సో పారిశోధికం ఏమైనా వచ్చేదా? ఖర్చేనా అప్పుడు కూడా? అప్పుడు విన్ అయితే ఇచ్చేవాళ్ళు. అప్పుడు అంత ఎక్కువ ఉండేది కాదు. ఎప్పుడు మన బ్యాడ్మింటన్ క్యాష్ ప్రైజ్ అనేది తక్కువే టెన్నిస్ వీటితో పోలిస్తే. కాకపోతే ఖర్చు మాత్రం ఎక్కువే అవుతుంది బాగా. మీ ఇంటి పక్కన చిన్న గ్రౌండ్ అనే ఉండదు కనీసం? మీరన్నా ఎప్పుడైనా ఆడటం కానీ అసలు మీరు ప్రాక్టీస్ ఎలా చేసేవాళ్ళు అసలు? అదే స్టార్టింగ్ ఇదే అక్కతోనే ఇంట్లో ఆడేవాళ్ళు? ఇంట్లో కాదు, అక్క వాళ్ళు స్కూల్ గ్రౌండ్ లో ఆడినప్పుడు. ఏ గ్రౌండ్ అది? ఎక్కడ? కాకినాడలో. దగ్గరనా? మీ ఇంటి దగ్గర? మీ వల్ల మీ ఫాదర్స్ వాళ్ళు ఇల్లు మార్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా సార్లు. నా వల్ల హైదరాబాద్ వచ్చి ఉండి కొద్ది రోజులు ఉండడం ఉండేది. వేరే చోట్ల ఇలా ప్రాక్టీస్ విజయవాడలో కూడా నా కోసం ఒక రూమ్ తీసి మళ్ళీ వాళ్ళందరూ అటు ఇటు షిఫ్ట్ అవుతా ఉండేవాళ్ళు. కంపల్సరీ వాళ్ళు ఫ్యామిలీ నుంచి ఏం చేయకపోతే నేను షిఫ్ట్ అవ్వడం కూడా కష్టం. అంతే. మీ అక్క ఎప్పటిదాకా చూసింది? ఇప్పటి వరకు చూస్తాను. సో మొదటిసారి మీరు ఏ దేశంతో ఆడారు? మొదటిసారి శ్రీలంకతో.
శ్రీలంక ఎప్పుడు అది? అది 2016. మీ ఫాదర్ ఏం చేస్తున్నారు? ఫాదర్ డివిజనల్ సపోర్టింగ్ ఉందా మరి? మేము అప్పుడు 10th ఆడేటప్పుడు మా ఊరు మండలంలో ఒకసారి ఆడేస్తే కథ ఆడికే క్లోజ్, బస్ కిరాయి కూడా మాకు. అలా లేదండి, మొత్తం మా ఫాదర్ సపోర్టే అంతా. మాకు ఎప్పుడో గేమ్స్ అంటే ఆగస్టు 15 వస్తుందా 3 రోజుల ముందుగా ఆటలు ఆడరు అనేవాళ్ళు. లేకపోతే జర మంచిగా ఆడితే మండల స్థాయి తీసుకుని వెళ్ళి బస్ కిరాయి కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇంకేం ఆటలు ఆడతారో బాబు అనేది. సో అంత అంటే ఇబ్బందే కదా. అవునవును, మాకు మధ్యలో ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా అంతా ఫాదరే భరించారు, అంతా ఆయనే చేశారు. అది అక్కడ వ్యవసాయం ఏమన్నా? లేదు, ఇదే దీని మీద అంటే ఇది అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. ఆయన కూడా ఆయనే బర్త్డే అంతా భరించి అంతా చేసి. మమ్మీ హౌస్ వైఫ్. ఎప్పుడన్నా మరి ఎందుకు ఇది అవసరం లేదు అలా ఎప్పుడు అనలేదు, ఆయన ఎప్పుడు సపోర్ట్ చేశారు. మీకు అనిపించింది నాకు? ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి అడగటం ఇబ్బంది కదా అనిపించిందంటే గానీ ఇంక ఇష్టం కదా ఆపలేకపోయాం అంతే. అంతే. ఎంత ఒక్కొక్క టోర్నమెంట్కి ఎంత వస్తుంది ఖర్చు? ఈజీగా 50,000 అయిపోతుంది. మన దేశంలో ఆడితే? మన దేశంలోనే 50-30, ఇంకెంత లీస్ట్ కాదన్నా 30-35 అయిపోతుంది. మన నేషనల్ అంటే మనది వాడాలంటే, మన దేశం నుంచి ఆడాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు రిప్రజెంట్? ఆంధ్రప్రదేశ్ నుంచి. ఏ రాష్ట్రాలతో ఎక్కువ ఆడారు? ఆల్మోస్ట్ అన్నీ ఆడేసానండి. అంటే మన స్టేట్ వైజ్ అంటే స్టేట్ నుంచే వస్తారు, మన నేషనల్స్ ఆడినప్పుడు అన్ని స్టేట్స్ నుంచి మనం ఆడాలి. ఎన్ని కపుల్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆడుతున్నారు కదా, మీరు కాకుండా ఇంకేమన్నా ఏజ్ గ్యాప్ గా మీ ముందర ఉన్న వాళ్ళు దేశం అంటే రాష్ట్రం, మీ రాష్ట్రం అంటే ఇప్పుడు స్టేట్ నుంచి నేషనల్స్కి వెళ్ళాలంటే 2 ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. ఓకే, అంతే. మీరు ఎప్పుడు సెలెక్ట్ అవుతున్నారు? ఎప్పుడు? ప్రతిసారి ప్రతి సెలెక్షన్ లో కూడా అవుతాను. పక్షపాతం ఏమైనా ఉందా? అలా ఏం లేదండి, కాకపోతే ఉంటాయి కొన్ని అంతే. రాష్ట్రంలో మీ నెంబర్ 1 ర్యాంకులు ఉన్నారు ఎప్పుడన్నా? అవునండి. ఎప్పుడు? అది 2 years బిఫోర్ 2019లో. ఇప్పుడు ర్యాంక్ పడిపోయిందా? ర్యాంక్ పడలేదు, కాకపోతే ఏంటంటే మధ్యలో టోర్నమెంట్స్ గ్యాప్ వచ్చినాయి, కరోనా వాటి వల్ల వచ్చినాయి. సో అలా గ్యాప్ వస్తే ఆబ్వియస్లీ ర్యాంక్ పైకి కిందకి వెళ్తా ఉంటుంది, ఆడుకుంటూ ఉంటాయి. ఎప్పుడైనా ఇబ్బంది అనిపించిందా? మహిళగా పుట్టినందుకు బ్యాడ్మింటన్ ఆడటం అనేది ఇబ్బంది అనిపించిందా? అంటే స్టార్టింగ్ లో అనిపించేది, ఇప్పుడు అన్ని ఓకే అలవాటు అయ్యాయి. ఇది కామన్ మన దేశంలో అలా అనిపించింది. రాష్ట్రం తరపున ఆడుతున్నప్పుడు గర్వంగా ఉందా? ఉంది. ఏమనిపించేది? ఫస్ట్ రాష్ట్రం డిస్టిక్ విన్ అయినప్పుడు స్టేట్ నుంచి ఆడాలి అనే ఒక ఫీలింగ్ ఉండేది. తర్వాత నేషనల్స్ ఇండియా నుంచి రిప్రజెంట్ చేయాలి అనేది ఆ ప్రౌడ్ మూమెంట్ అప్పుడే వచ్చింది. ఫస్ట్ సారి మీరు గెలిచినప్పుడు పేపర్లు వస్తా చూసినా, ఆ మూమెంట్ ఎలా ఉంది? అది చాలా థ్రిల్లింగ్. అసలు నాకంటే ఎక్కువ మా ఫాదరే హ్యాపీ. మీ ఫోటో వచ్చిందిగా ఫుల్ గా వచ్చి మర్రి నవ్యారావు విజయము అని. మీకు అప్పటి నుంచి ఎవరు మీ పక్కన కపుల్గా ఆడేవాళ్ళు ఎక్కువ? మీరు సెలెక్ట్ చేసుకున్నారా లేకపోతే ఎవరైనా సరే కాదు, పార్ట్నర్ సెట్ అవ్వాలండి. డబల్స్ ఒకళ్ళు ఆడాలి ఖచ్చితంగా. అంటే చిన్నప్పుడు జోష్న, శీతల్ అని చెప్పి వీళ్ళు నా పార్ట్నర్స్. ఓకే, ఇంకా వాళ్ళతోనే నేను మధ్యలో గొడవ వస్తుంది ఎప్పుడన్నా? గొడవ అంటే గొడవ ఏం రాదు, కోర్టు వరకునే అవన్నీ. కోర్టులోనే ఇది ఆడాలి కదా అది ఆడాలి కదా అని అనుకుంటాం. మీ వల్ల ఓడిపోయిన సందర్భం ఏమైనా ఉందా? గెలిచింది వదిలిపెట్టు అది రేరండి, కొంచెం. అంతేనా? కొంచెం తక్కువ పాయింట్స్. బాగా స్పీడ్ గా మూవ్ అవుతారా మీరు? బాగా స్పీడ్ అని అంటే ఇది ఎక్కువ పరిగెట్టి ఆడే గేమ్ కాదు, టెక్నిక్ అది ఆడేది. అంటే కొంచెం ముందుకు కొంచెం వెనక కూడా ఒకసారి అతల వాళ్ళు మన మీద డామినేట్ చేస్తుంటారు కదా, ఆ సందర్భాలు ఏమన్నా? అలా ఉన్నాయి. కేకలు వేస్తారా బాగా? లేదు, నేను చాలా కేకలు అయితే. సో అలా ఆడుతున్న సందర్భాల్లో గాయాలైన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నీ ట్విస్ట్ అయింది మలేషియాలో ఆడినప్పుడు, నీ ట్విస్ట్ అయింది అంతే. ఫీవర్ లాంటివి? ఫీవర్ అవన్నీ వస్తాయి కానీ అవన్నీ టెన్షన్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మన ఊరు తరఫున రోజు ఆడుతుంటాము, లేకపోతే మన ఈ దేశంలో ఆడుతున్నప్పుడు పర్లేదు, మన దేశానికి పక్క దేశానికి వెళ్ళినప్పుడు ఆడుతున్నప్పుడు కంపల్సరీ కూడా ఇది గెలవాలనిపించే సందర్భాల్లో కొంచెం టెన్షన్ గురవుతుంది. అదే మలేషియాలో ఆడుతున్నప్పుడే నాకు ఇది గెలవాలి అన్నది అనిపించింది. అప్పుడు ఆ టైంలోనే ఫైనల్స్ లోనే నీ ట్విస్ట్ అయింది. మన దేశంలో ర్యాంక్ ఉందా మీది? అవునండి. ఎంత వచ్చింది? టాప్ 10. టాప్ 10లో ఉన్నారు. గుర్తింపు వచ్చిందంటారా? వచ్చి అంత రాలేదు. ఓకే, పర్లేదు. ఏ ర్యాంక్ అయితే వస్తుంది అనుకుంటారు? ఇంతండి, ఇంకా టాప్ 5 టాప్ 2 అలా. ఎన్ని ర్యాంకులు ఉన్నాయి మనకు మొత్తం?
ఎన్ని ర్యాంకులు అని కదండి, టాప్ 1 టాప్ 10 నుంచి ఎక్కువే యాక్చువల్లీ. టాప్ 10 టాప్ 20 అంటే ఇంతమందిలో టాప్ 20 అంటే మన ఇండియాలో చాలా మంది ఈ మధ్యన ఇంకా బ్యాడ్మింటన్ డెవలప్ అయ్యింది బాగా, చాలా మంది ఆడుతున్నారు. అందులో టాప్ 20 టాప్ 30 అన్న ఎక్కువే. రిటైర్మెంట్ అయ్యే సమయానికి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? నేనా ఒక 2 స్టేడియంస్ పెట్టి ఓన్గా ఆడే వాళ్ళకి, అంటే ఓన్లీ మనీ ఉన్న వాళ్ళే కాకుండా మనీ లేని వాళ్ళు ఎవరు ఓన్ టాలెంటెడ్ ఉన్నారో వాళ్ళు కూడా ఆడిపిద్దాం అన్న థాట్ లో ఉన్నాను. అది రిటైర్మెంట్ అయిన తర్వాత అంటుంది. రిటైర్మెంట్ అయ్యే సమయానికి ఇలా పెట్టి ఇది టాప్ 2 కన్నా వెళ్ళి ఒక టాప్ 5 కన్నా మినిమం. వరల్డ్ అయితే టాప్ 30 చాలు, టాప్ 30 టాప్ 40 అన్నా. ఎవరు కాంపిటీషన్ బాగా అనిపిస్తుంది, ఎవరు టఫ్ అనిపిస్తుంది? ఏ దేశంతో? చైనా, కొరియా, వీళ్ళు ఎక్కువ డబుల్స్ సింగిల్స్ వీళ్ళు చాలా బాగా ఆడతారు. చైనాలో మెయిన్ ఎక్కువ ఉందండి బ్యాడ్మింటన్. మీరు తిరిగిన దేశాలు? నేనా మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక, సింగపూర్, ఇంకే ఇవన్నీ. అంటే ఆటలు ఆడితే ఇవన్నీ తిరగచ్చు అనమాట. ఏ దేశం టఫ్ అనిపించింది అంటే వెదరా? శ్రీలంక అంత అనిపించలేదు అంతేనా? నాకు బాగా నచ్చింది సింగపూర్ నచ్చింది. మీకు ఎవరైనా కోఆపరేషన్ చేసారా? అంతా ఇంట్లో నుంచేనండి, మొత్తం ఫాదరే. ఆడపిల్ల పెళ్లి చేయడం కష్టం, మళ్ళీ ఆటలాడించడం కష్టం అనుకోలేదు? అలా అనుకోలేదు మా ఇంట్లో. సో ఆడపిల్లల్ని ఆడిస్తే లాభాలే అనుకోవచ్చా? లాభాలే అండి. మీ ఇన్కమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుంటారు? స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడే, యాక్చువల్లీ ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోవాలి. కాకపోతే ఇంకా నేను ఆడాలి అనే దాని మీద కొంచెం ఆగుతున్నాను. చిన్న చిన్న గేమ్లకే చాలా అంటే యాడ్లు వస్తున్న సందర్భం చూస్తూనే ఉన్నాం. ఒక సెంచరీ కొడితేనే లేదా ఒక 50 ఆడితేనే చాలా మంది యాడ్స్ వస్తున్నాం మన దేశంలో. ఆదరణ తక్కువనే ఉంది అనుకోవచ్చా? ఫస్ట్లో అయితే అసలు లేదండి, ఇప్పుడు కొంచెం 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 వస్తుంది. ఇప్పుడు ఫస్ట్తో పోల్చుకుంటే బాగానే ఉంది. ఇప్పటివరకు ఎంత ఖర్చు అయింది? కాకపోతే ఇంకా డెవలప్ అవ్వాలి. మరి వేరే గేమ్స్ కన్నా కొంచెం ఫాస్ట్ గా స్పాన్సర్స్ అవి వస్తున్నాయి. దీనికి కూడా రావాలి కొంచెం. మీ ఆటకైతే గుర్తింపు ఉందిగా, అంటే మీ ఆట మీరు ఆడుతున్నది గుర్తింపు ఉంది. సో అలాంటి గుర్తింపు ఉన్న ఆటకి నిన్న మనం చూసాము, మీరు గోల్డ్ మెడల్ కొట్టారు కదా. ఒక ఆడుతుంటే మరి వాళ్ళకి 2 కోట్లు ఇవ్వటం కానీ గవర్నమెంట్ ప్లేస్ ఇవ్వటం కానీ జరిగింది కదా. ఆ స్థాయి వచ్చిందా మీకు? అంటే గవర్నమెంట్ గుర్తుకుంటకుండా మీరు ఆ స్థాయిలో ఆడుతున్నారా, లేకపోతే మీ రికగ్నైజింగ్ తక్కువ ఉంది అంటారా? లేదు, ఆ స్థాయికి ఇంకొంచెం ట్రై చేయాలి. సో అంటే మీకు ఎక్కడెక్కడ టోర్నమెంట్ ఆడే అవకాశం ఉంది మళ్ళానా? నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి, ఇంకా షెడ్యూల్స్ రాలేదు, రిలీజ్ అవ్వాలి షెడ్యూల్. ఎట్లా ప్లాన్ చేసుకుంటారు మరి మీరు? అది వచ్చిన తర్వాత దాన్ని బట్టి ప్లాన్ చేయాలి. అంటే రాష్ట్రం నుంచే మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలా, లేకపోతే వేరే కంట్రీస్ లో అయితే ఇండియా నుంచి చేయాలి. పంపించాలా? ఎవరైనా మీ మీద అథారిటీ ఉంటుందా? ఉంటుంది అథారిటీ. కాకపోతే మనం సెలక్షన్ కమిటీ మన ర్యాంకింగ్ బట్టి వాళ్ళు సెండ్ చేస్తారన్నమాట. ఓకే, వాళ్ళు ప్రతిసారి వాళ్ళు ఏమైనా టెస్ట్ చేస్తారా? ఫిట్నెస్ టెస్ట్ జనరల్గా ఏంటంటే ఎంతో మంది నేను మస్తు ఆడతా, 6లు కొడతా, 4లు కొడతా అంటారు, కానీ ఊరు వరకే ఆడతారు. తర్వాత ఏం ఆడాలి అనేది తెలియదు. అఫ్ కోర్స్ నేను కూడా ఆ స్థాయిలో ఉన్నప్పుడు అసలు మీ ఆట స్టార్ట్ చేసినాక ఎవరిని రిఫర్ చేయాలి ఫస్ట్ ఒక ఆట తర్వాత? రిఫర్ చేయడం అని ఏం కాదండి. ఇప్పుడు మనం సర్టెన్ ఈ అకాడమీలోనే ఒకటి జాయిన్ అయ్యి ఉంటే అకాడమీ కంపల్సరీ ఉన్న దానికి అకాడమీలో చేస్తే కోచే చెప్తారు మన ఎంట్రీస్ పంపించడం కానీ. ఇంకా సో అక్కడ ఆ అకాడమీస్ నుంచి మనం ఫార్వర్డ్. ర్యాంకింగ్స్ ఎవరు వేస్తారు? మీరు బాగా ఆడుతున్నారు ఫస్ట్ కోచ్ అయినా ఈమెను కంపల్సరీ పంపించాలని రిఫర్ చేస్తాడా? కోచే రిఫర్ చేస్తాడు. కోచ్. ఇప్పుడు మీకు ఎవరున్నారు కోచ్? మీరు ఇప్పుడు గోవర్ధన్ సార్, ఆయన రిఫర్ చేస్తారా? ఇప్పుడు మీరు ఒక నేషనల్ గా ఆడుతున్న ఇండియా అంతేనా? వరల్డ్ అయితే ఇండియా, మామూలుగా అయితే నేషనల్. ప్రభుత్వము మీకు ఏమన్నా సపోర్ట్ చేస్తుందా ఇప్పటి వరకు? ఇప్పటి వరకు మేము ప్రభుత్వానికి కూడా నేను రీచ్ అవ్వలేదు, వెళ్ళి అడగలేదు, అప్రోచ్ అవ్వలేదు. సో ఎందుకంటే ఇంకా ప్రతిదీ ఫాదర్ చూసుకోవడం వల్ల నేను ఫాదర్ తోనే అంత ఇప్పటిదాకా ఎప్పుడు అవ్వాలి. చిన్న చిన్న వాటికి ఓకే, చిన్న వాటికి వాళ్ళే వచ్చి విష్ చేయడం అవన్నీ ఓకే చేశారు. కాకపోతే నేను పెద్దగా అప్రోచ్ అవ్వలేదు, నాకు ఇది కావాలి, నాకు ఇది. గుర్తింపు వచ్చిందా? గుర్తింపు మరీ అంత కాదు, పర్లేదండి. అనుకున్నంత రాలేదు కానీ పర్లేదు. రావాలంటే మీరేం చేయాలి? ఏం చేయాలంటే ఇంకా దీంట్లో ఎక్కువ ఆడాలి, ఇంకొంచెం ఉంది. ఇంకేం ఆడాలి? ఇంకా మీకు ఎలాంటి అవార్డు రావాలి? నేను అనుకున్నట్టే టాప్ 5 వెళ్తాం అన్న. టాప్ 5 వస్తే మీకు గుర్తింపు వస్తుంది. ఎంత ఖర్చు అయి ఉంటుంది మీకు ఇప్పటికి? ఉంటుంది చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ చాలా 20 అయిపోయి ఉంటుంది. క్రోర్స్ అవ్వదు కానీ lakhs లోనే దగ్గరలో అవ్వదు.
అవుతుంది. సో మీరంటూ ఉన్నోళ్ళు కానీ లేని వాళ్ళు ఆట ఆడలేరట. ఇది లేని వాళ్ళు ఆడలేరు, కాకపోతే ఈ మధ్యన అవి కూడా ఫెసిలిటీస్ వస్తున్నాయి, అది కూడా ఇంకొంచెం బాగా వస్తే బాగుంటుందని. ఏం చెప్పాలనుకుంటారు? ఒకవేళ గవర్నమెంట్ ఇప్పుడు ఆటలు ఆడాలి, ఆటలు ఇండియా ఆడాలంటే గవర్నమెంట్ నుంచి కంపల్సరీ, ఎందుకంటే మట్టిలో మాణిక్యాలు ఉంటాయి కదా, అదే అకాడమీస్, గవర్నమెంట్ అకాడమీస్ పెట్టి వాళ్ళు ఆల్రెడీ పెట్టారు, సాయి యాప్ ఉన్నాయి కానీ ఇంకొంచెం ఫెసిలిటీస్ తో వాళ్ళని పైకి తీసుకురావాలని చెప్పి అంతే. సో మీ బ్యాట్ కి ఎంత? నా 25,000. 25,000 అంటే 1 year అయిపోతుంది స్టడీ. అంతేనా? అంతే. సో అలాంటి బ్యాట్స్ ఎన్ని ఇరిగాయి? ఒక 11 అలా ఇరిగినాయి. అంతేనా? అంటే మిగిలిన కొన్ని స్పాన్సర్స్ లో వచ్చినవి ఉన్నాయి. సో ఇవి నేను కొన్నవి 11 అలా ఇరిగాయి అని చెప్తున్నా. స్పాన్సర్స్ మీ దగ్గరికి వస్తున్నారు మరి? వస్తుంటారు, కొంతమంది వస్తారు. నాకు ఓకే బాగానే ఉంది అనుకుంటే ర్యాకెట్స్ అవి ఓకే అనుకున్నట్టుకు ఓకే చెప్తాను, లేదంటే మీ మీద పెట్టుబడి ఎంత పెట్టాలి ఇంకా? ఒకవేళ మంచిగా ఆడాలంటే మీరు బాగా రావాలి, మంచిగా ఆడాలంటే పెట్టుబడి ఏ స్థాయిలో ఉండాలి? మినిమం ఎలా కాదనుకున్నా ఒక 15 lakhs. 15 lakhs. ఇప్పుడు మీరు వెనకబడి ఎవరు అనుకోవచ్చా? వెనకబడి ఉన్నా అని నేను చెప్పను, కాకపోతే నేను గుర్తింపు అనే దానికి కొంచెం ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి. పెళ్లి చేసుకుంటారు ఇంట్లో? నాకు అప్పుడే ఏమంటారు మీకు కదా ఇంట్లో ఏమంటలేరు? ఇంట్లో వాళ్ళు ఎందుకంటారంటే ఫుల్ సపోర్ట్ చేస్తే ఆడు ఆ స్థాయికి వచ్చినాకనే డిస్టర్బెన్స్ అయ్యావు ఎప్పుడన్నా? లేదండి. ఎప్పుడు ఆనందంగా ఉన్నావు? అదే విన్ అయినప్పుడు ఎక్కువ ఆనందంగా. ప్రతి ఆట ఆనందమేనా? ఇది ఆనందమే. మధ్యలో ఒకసారి నీట్రిస్ట్ టైంలో కొంచెం గ్యాప్ వచ్చి ఆ టైంలో మ్యాచ్ ఓడిపోయినప్పుడు కొంచెం అరే నేను ఇంకా డౌన్ అయ్యానా ఏంటి అనిపించింది. తర్వాత మళ్ళీ ఓకే. ఎప్పుడన్నా ఈ సిచ్యువేషన్ వచ్చిందా ఇంట్లో వాళ్ళు బాగలేకుండా ఉండటము, మీరు ఖచ్చితంగా గేమ్ ఆడలేకపోతుండటము, ఆడుతున్నప్పుడు వాళ్ళ జ్ఞాపకం రావటం, ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? మాక్సిమం వాళ్ళకి బాగోకపోయినా అంటే ఇంట్లో వాళ్ళంటే తెలిసిన వాళ్ళే కావచ్చు, అలా ఎప్పుడు లేదు. కాకపోతే ఇంట్లో ఎంత బాగోకపోయినా నాకు ప్రిఫరెన్స్ అయితే వాళ్ళు ఏదో ఒకలాగా నాతో పాటే ఉండేవాళ్ళు. ఎవరొకరు అక్క, ఒకళ్ళ ఫాదర్కి కొంచెం కుదరకపోతే అక్క ఉండడం, మాక్సిమం అక్కే ఉండేది. ఇంకా సో కోచ్ ఇప్పటి వరకు పర్వాలేదా? మీరు ఇంకేమైనా మారే అవకాశం ఉందా? ఎవరు వస్తే ఆట పెరిగితే అవకాశం? మారే అవకాశం లేదు, ఏం లేదు. ఇక్కడ నుంచే ట్రై చేయాలి. సో మీరు మహిళలకు ఏం సజెషన్ ఇస్తారు? ప్రతి చోట కూడా వివక్ష ఉంది అనుకోవచ్చా? అది అన్ని చోట్ల ఉంటుందండి, అలానే మహిళలు ఏమి డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. ఇప్పుడు వాళ్ళు అన్నీ చేస్తున్నారు, ఇంకా బాగా చెయ్యొచ్చు. ఎందుకు చెప్పాలంటే అన్నిట్లో మహిళలే ఉన్నారు, అన్నిట్లో వాళ్ళే ఉన్నారు. ఓకే. డైట్ ఎలా ఉంటుంది మీది? డైట్ అదే అండి, డ్రై ఫ్రూట్స్, చికెన్ బాగా ఉంటుంది. నేను మీకు చెప్పినట్లే అక్కే ఫుడ్ కూడా అక్కే డ్రై ఫ్రూట్స్ అన్ని చూసి మిక్స్ ఓన్ గా చేసి షాడోనే ఇంకా తనే అంటే బయట ఏమీ పెట్టదు యాక్చువల్లీ. తిరుగుతారా బయట ఎప్పుడన్నా? తీసుకెళ్తుంది, తనే తీసుకెళ్తుంది. లిస్ట్ మెను మొత్తం అక్కడే. ఇష్టం ఉన్నది అంటే అత్యధికంగా తినటం కానీ ఏదైనా చూడాలంటే బయటకు వెళ్ళి తినాలనిపిస్తుంది కదా, అప్పుడు మార్చుకోవాలన్నా వద్దు నా డైట్ ఇది తిరిగితే ఎంత పెరిగితే క్యాలరీస్ అనేది ఉంటుంది పక్క. వాకింగ్ ఫ్యాట్ లేకుండా ఐస్ క్రీమ్స్ ఇలాంటివి, చాక్లెట్స్. డైలీ మెనూ ఏముంటుంది? మారుస్తుంది, డైలీ ఒకటే ఏముండదు. అదే తనే చూస్తుంది ఈ క్యాలరీస్ అని చెప్పి మిక్స్ చేసి ఇస్తా ఉంటుంది తనే. పట్టు బాగుండాలి. పాలు బాగా తాగుతారట? పాలు, డ్రై ఫ్రూట్స్. ఏ ఫ్రూట్ అంటే ఎక్కువ ఇష్టపడతావు? నేనా మ్యాంగో, అంటే సీజనల్స్ ఎక్కువ కామన్. ఇంకా నెక్స్ట్ అంటే ఇంకా ఏమున్నాయి, మోసంబి, ఇవి రెగ్యులర్ తిన. గేమ్స్ ఆడే వాళ్ళకి జర కీళ్ళ నొప్పులు అంటే యాంకిల్ నొప్పులు కానీ ఉంటాయి, కాకపోతే మన డైట్ బట్టి రావు అవి. ఇంకా ఇప్పుడు ఏం రావు, కొంచెం ఎదిగే కొద్ది ఆ టైంలో. నిద్ర అది కంపల్సరీ. ఎన్ని గంటలు? 6 hours కంపల్సరీ. తర్వాత ఎమోషనల్ ఎలా ఉంటుంది ఆట ఆడేటప్పుడు? కోపము, ఉద్రేగం అలాంటివి ఏమైనా వస్తాయా? వస్తాయి, కానీ నేనైతే బయట చూపించేది. బయట కొట్టేద్దా అలా నా మీద బాగా ఆడుతుందని కక్ష అలా ఏం ఉండదండి. కాకపోతే విన్ అవ్వాలి, వాళ్ళ స్టాండర్డ్ మన స్టాండర్డ్ ఎలా ఉంది అలా కంపేర్ చేసుకోవడం. ఇప్పుడు పేరు మోసిన ఆటగాళ్ళలో మీతో ఎవరు పరిచయం ఉంది ఎక్కువ?
నాకు సిక్కిరెడ్డి వాళ్ళందరూ మా సీనియర్స్. వాళ్ళతోటి అస్సలు అంత నార్మల్ మా చిన్నప్పుడు తెలుసు కానీ ఎక్కువ ఇలా సిక్కిరెడ్డి వీళ్ళు ఎక్కువ. బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి ద్వారా వచ్చింది మీకు? ఎవరు ఇచ్చారు? ఎప్పుడు బాగా అనిపించింది? బెస్ట్ కాంప్లిమెంట్ చాలా మంది బయట నా మ్యాచ్ అవగానే ఒకసారి స్టేట్ ఆడినప్పుడు నేను 30లో ఉన్నప్పుడే సీనియర్స్ ఆడేసాను. జూనియర్స్ ఉన్నప్పుడే అన్ని సీనియర్స్ స్టార్ట్ చేశాను నేను. ఇంకా అప్పుడు సీనియర్స్ ఆడినప్పుడు సీనియర్స్ని విన్ చేసి ఫైనల్స్కి వచ్చినప్పుడు అందరూ వచ్చి నన్ను చాలా విష్ చేశారు. అది మూమెంట్ నచ్చింది నాకు. ఎలా ఉంది? ప్రేక్షకుల ఆదరణ ఉందా? గుర్తుపడతారు బయటకు వెళ్ళాక సెల్ఫీలు? కొంచెం వచ్చిందా? ఎలా అనిపిస్తుంది ఆ సందర్భాలు? హ్యాపీ అనిపిస్తుంది. ప్రౌడ్ టు లైఫ్? ప్రౌడ్ అనిపిస్తుంది. ఎవరు చెప్తావు అది ప్రౌడ్ అని? నేను అంత ఎక్స్ప్రెసివ్ కాదండి, కాకపోతే అనిపించినప్పుడు ఇంట్లోనే అన్ని చెప్తా ఉంటాయి, ఇలా అయింది అలా అయింది అని. వండుతుంటా మరి? వాళ్ళు ఆటలేనా? అప్పుడప్పుడు ట్రై చేస్తాను. మీరు తింటానుక? ఇంట్లో కూడా తింటారు, బాగానే ఉందంటారు. ఇంట్లో బాగానే చేస్తారు. సరదా కబుర్లు ఏమన్నా ఏం లేదా? సరదా ఎవరితో మాట్లాడతా ఎక్కువ? అదే ఫ్రెండ్స్ ఉంటారు, రేర్ ఫ్రెండ్స్ అంటే క్లాసులు అంటే క్లాస్ లేదు, ఇల్లే నా పార్ట్నర్స్ ఎవరైతే డబుల్స్ పార్ట్నర్ ఉంటారో వాళ్ళకే చేసి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. మేము జనరల్ గా అయితే మేము మాట్లాడితే ఆ ఎమ్మెల్యే ఏం చేసిండు, ఈ ఎమ్మెల్యే ఏం చేసిండు అంటారు. రియల్ ఎస్టేట్ ఈస్ట్ నార్త్ ఇది బాగుంది ఈ ప్లాట్ అంటారు. మీరే ఎలా మాట్లాడుకుంటారు మరి? ఆ షాట్ కొట్టేది లేకుంటే ఈ షాట్ కొట్టేది లేకుండా అలానే మాట్లాడుకుంటాం. ఆ టైంలో ఇలా ఆడాల్సింది, ఈ టైంలో ఇలా ఆడాల్సింది. చూస్తుంటావా? మొత్తం రీక్యాప్ చేస్తుంటావా మీరు? మంచిగా నేను రేర్ అలా వీడియోస్ చూసుకోవడం జనరల్ గా మనం ఆ దేశం తోటి ఆ వ్యక్తితో నెక్స్ట్ ఆడబోతున్నాం అనుకో, వాళ్ళ పాత మ్యాచ్లు ఏమైనా చూస్తారా? వాళ్ళ లోపాలు తెలుసుకోకుండా ఆడలేముగా. వాళ్ళదంటూ ఒక ఐడియా ఉంటది. అంటే ఇప్పుడు ఎవరు ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఆ రోజు అయితే ఆ రోజు స్టార్ట్ చేయరు, కొన్ని ఇయర్స్ నుంచే ప్రతి ఒక్కరు ఆడతారు. ఎక్కువ టైమ్స్ ఎవరితో ఆడావా ప్రత్యర్థులు? ప్రత్యర్థులు ఎక్కువ అంటే అది మన ఇండియాలో అలా అవుతుంది. అలా మన అంటే బయట దేశస్తులతో ఎక్కువ తోటి? బయట దేశస్తులు అంటే కొంచెం మారుతూ ఉంటాయి. మన ఇండియాలో అంటే రెగ్యులర్ గా మన ఇండియాలోనే ఆడుతూ ఉంటాం కదా. ఓకే, ప్రత్యర్థులు మారిపోతూనే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఆడగలను? ఇంకా అలా ఏం పెట్టుకోలేదండి, ఇంకా ఆడాలి అనుకుంటే. రిటైర్మెంట్ మీరే టైం తీసుకోవాలా? మీ శరీరం సహకరించాలా? మన ఇష్టం. మనం ఇంకా ఆడొచ్చు అనుకుంటే ఎన్ని ఇయర్స్ అన్న ఆడొచ్చు అప్పటిదాకా. అలా అన్న ప్రాబ్లం. సో ఇప్పుడు బ్యాట్లు మారుస్తారా మరి? అది ఒకటే కంపెనీ వాడతారా? యూనిక్స్ వాడుతా ఉండే ఎక్కువ. నేనైతే యూనిక్స్ యూజ్ చేస్తాను. వాళ్ళ నుంచి మీకు ఏమన్నా సహకారం ఉందా మరి? యూనిక్స్ బ్యాట్ మీరు చూపెడుతున్నప్పుడు యూనిక్స్ అంటే వాళ్ళు ఇలా కాంట్రాక్ట్ స్పాన్సర్స్ ఇస్తూ ఉంటారు 1 year. సో దాన్ని బట్టి మనం తీసుకోవడం మన ఇష్టం. యాడ్ లేని పరిస్థితి? యాడ్ వాళ్ళు అప్రోచ్ అయ్యారా? బ్రేక్ రావాలి, బ్రేక్ వస్తున్నాయి యాడ్స్? అవును, మధ్య మధ్యలో కొన్ని అప్రోచ్ అవుతారు కానీ మన టైం బట్టి మనం చెయ్యాలి అనుకుంటే కొన్ని చేయొచ్చు. మీ రోజులలో అంటే మీ ఒక డేలో ఎక్కువ సమయం దేనికి వృధా చేస్తారు? దేనికా? ఎక్కువ మ్యాక్సిమం దీనికే అవుతుంది. రోజు ప్రాక్టీస్ లేదంటే జిమ్కి వెళ్తాం. ఇట్లా ఉందా బయటకి వెళ్తాం. బయట అన్ని ఉంటాయి కాబట్టి కంఫర్ట్ గా. ఇప్పుడు రీడింగ్ చేస్తున్నావా? ఇప్పుడు రీడింగ్ చేస్తున్నాను, కాకపోతే ఇప్పుడు మాత్రం ఇదే ఇంకా బ్యాడ్మింటన్ దాని మీదే ఉంది ప్రెసెంట్. జాబ్ చేయాలని ఆలోచన? ఆ జాబ్ చేయాలని ఇంకా ప్రెసెంట్ అయితే లేదు. ఏం లేదు. జాబ్ లోకి వెళ్తే ఇంక మొత్తం జాబ్ అటు సైడ్ వెళ్ళిపోవాలి. ఇంకా స్పోర్ట్స్ ద్వారా బాగా మంచి జాబ్లు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇప్పుడు సెంట్రల్ లో మంచి జాబ్స్ వస్తున్నాయి, అంతా బాగా వస్తుంది. మీరు వెలుగటానికి మీరు ఎన్ని గంటలు ఎక్కువ చేస్తారు మీరు? ఇంక ఇప్పుడు ఆల్మోస్ట్ అది స్టార్టింగ్ లో ఉండేది, ఇన్ని గంటలే చెయ్యాలి ఇలా అని. ఇప్పుడు ఆల్రెడీ గేమ్ మీద ఒక ఐడియా వచ్చేసింది కాబట్టి మనం రెగ్యులర్ అయితే చాలు. రెగ్యులర్ ఎవరితో ఎక్కువ ఆడుతూ? ప్రత్యర్థులు నెట్టేనా? లేదు, ఉంటారు ప్లేయర్స్. ఎవరైతే నా పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళందరం కలిపి ప్రాక్టీస్ చేస్తాం టోటల్లీ. సో మీరు అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయినాక వేరే వాళ్ళకి చెప్తారంట, అప్పుడు ఎట్లుంటుంది అంటారు రేంజ్ మన దేశంలో గేమ్స్ స్పోర్ట్స్? అప్పుడు ఎట్లుంటుందో చెప్పలేము కానీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. గవర్నమెంట్ ఇంకేమన్నా సదుపాయాలు కల్పించాలనుకుంటే ఏం సదుపాయాలు కల్పించాలంటాం స్పోర్ట్స్? అదే చెప్తున్నా, ఇది ఎక్కువ కాస్ట్లీ టోర్నమెంట్ కాకుండా కాస్ట్లీ గేమ్ కాబట్టి లేని వాళ్ళకి చాలా మంది టాలెంటెడ్ ఉన్నారు. వాళ్ళని కూడా అందరినీ చూసి కొంచెం చేస్తున్నారు కానీ కొంచెం ఎక్కువ దాని మీద చేస్తే బాగుంటది. ఈ గ్రౌండ్లు ఉన్నాయా మన రాష్ట్రాలలో? ఎక్కడెక్కడ? ఇది వరకు పోలిస్తే ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇండోర్ స్టేడియం.
ఇండోర్ స్టేడియం అంటే సిటీకే రావాలి. ఈ గేమ్ ఆడాలంటే సిటీలో ఆడేది, ఊళ్ళో ఏం లేదా? ఊళ్ళో ఏం లేదండి, ఏం రావాలన్నా సిటీకే రావాలి. ఏం కంపల్సరీ సిటీకి, తల్లిదండ్రులు కూడా సిటీకే రావాలి. ఫ్యూచర్ ఉంటుంది అంటవా? చాలా తక్కువ ఉంటుంది. లేదు ఫ్యూచర్, ఇప్పుడు ఫ్యూచర్ బాగుందండి దీనికి. అంటే మన స్కూళ్ళల్లో కూడా కాంపిటీషన్ ఉండేటట్లేదుగా, ఇలాంటి గేమ్స్ చాలా తక్కువ పెడతారుగా. ఖోఖో, కబడ్డీ వీటికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. ఇప్పుడు ఇది కూడా అలా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు దీనికి కూడా. బ్యాడ్మింటన్ కోర్ట్స్ కూడా స్కూల్స్ లో పెడుతున్నారు, ఇంటర్నేషనల్ స్కూల్స్ లో కోర్ట్స్ పెడుతున్నారు. అన్ని డెవలప్మెంట్ బాగానే ఉంది, కాకపోతే ఇంకొంచెం అవ్వాలి. మన దేశంలో 1 ర్యాంక్ 2, 3, 4, 5 ఇలాంటివే ఎక్కువ వినబడతాయి కదా. 1, 2, 3, 4, 5, 6 వరుసగా 100 ర్యాంకులు వచ్చినట్టు అంటారు. ఈ గేమ్స్ ఆ స్థాయిలో రావాలంటారా? దానివల్ల లాభాలు ఉన్నాయని. గేమ్స్ వల్ల ఏం లాభం చెప్పండి నిజంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్స్ వల్ల హెల్త్ లాభం అండి. ఓకే, మనిషికి హెల్త్ లాభం, మనిషి హెల్త్ లాభం, రాష్ట్రానికి పేరు, మన దేశానికి పేరు. ఇంకా ఇంతకు మించి ఏమన్నా ఎవరు మెడల్ తీసుకొస్తే మన దేశం మొత్తం ప్రపంచం అంతా వెళ్తుంది కదా. దేశం అటువైపు అడుగు ప్రౌడ్. ఇప్పుడు అడుగు పెడుతుందండి, ఒకప్పుడు పెట్టలేదు, ఇప్పుడు బాగా పెడుతుంది. స్పోర్ట్స్ లో మెడల్స్ వస్తున్నాయి. ఇది వరకు మెడల్ ఇంత రిజల్ట్ లేదు మన ఇండియాకి. ఇప్పుడు మెడల్స్ కౌంట్ పెరిగింది, మాక్సిమం ఈక్వల్ అని చెప్పలేం కానీ ఎక్కువ మెడల్స్ పెరుగుతున్నాయి. మదర్ కోట్ అనే ఉందా? మదర్ కోట్ అంటే కాకినాడ కోట్, కాకినాడ ఆఫీసర్స్ క్లబ్ అని అక్కడ కాకినాడ. బుక్స్ ఏమైనా చదువుతావా? మామూలుగా చదివే బుక్స్ ఏం చదవం కానీ లీజర్ టైంలో ఏమైనా ఉంటే సాంగ్స్, ఇలా ఎక్కువ సాంగ్స్ అలా. సో మార్కెటింగ్ అంటే వెళ్తుంటారు ఎప్పుడన్నా? వెళ్తుంటాం, డ్రెస్సులు తీసుకుంటాను, షాపింగ్ బాగా. ఎలా అనిపిస్తుంది తయారయ్యేటప్పుడు? గంటలు లేకపోతే గంటలే ఉండదు, వెంటనే ఉందా అర్థం? చాలా మంది గంటలు అవుతారంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్స్ అవుతారా కాదా తెలుసుకుందానికి. అలా అవరండి స్పోర్ట్స్ మ్యాన్స్, ఇంకా అంతా రఫ్. సో అంటే ఫిట్ గా బాగుంటా కదా. ఫిట్నెస్ కోసం జిమ్ ఇవే కాకుండా స్విమ్మింగ్ ఏమన్నా ప్లాన్ చేస్తారు? స్విమ్మింగ్ కూడా చేయాలి. సాధారణ మానవుని కంటే కూడా గేమ్స్ ఆడే వాళ్ళ యొక్క బ్రెయిన్ షార్ప్ ఉంటారు మీరు అన్నారు కదా. ఆలోచనలు ఎలా ఉంటాయి మరి? ఆలోచనలు కూడా షార్ప్ గానే ఉంటాయి. షార్ప్ గా ఏం ఆలోచిస్తారు ఎక్కువ? ప్రత్యర్థుల అంచనా వేయగలుగుతారు? స్పోర్ట్స్ అని అంటే ఖచ్చితంగా ఏ స్పోర్ట్ లో ఉన్న వాళ్ళు దానికోసం ఆలోచించుకుంటారు మాక్సిమం. ప్రత్యక్ష అంటే ఆపోజిట్ ఉన్న వాళ్ళ కోసం కంటే మన మిస్టేక్స్ ఏంటి, ఈరోజు మనం ఏం డెవలప్ అయ్యాం అంటే, ఒక టోర్నమెంట్ వెళ్ళి ఓడిపోతే కనుక దేని వల్ల ఓడిపోయాం, దీని వల్ల మనకు మైనస్ ఉందని నెక్స్ట్ అది ప్రాక్టీస్ లో రెక్టిఫై చేసుకోవడం ట్రై చేస్తాం అంతే. మొబైల్ బాగా వాడతారా? ప్రాక్టీస్ టైంలో ఏముండదు, మిగిలిన టైంలో అప్పుడప్పుడు. సినిమాలు అయితే అవి కూడా అంతే నార్మల్. నాకైతే హర్రర్ మూవీస్ ఇష్టం, సో హర్రర్ మూవీస్ వస్తే చూస్తాను. భయపడతారా? అలా చూస్తానంటే అండి, రెండు చేయను. చిలిపి పనులు ఏమన్నా? చిలిపి పనులు అంటే అవి కూడా ఏం లేవు. ఇంట్లో ప్రెసెంట్ అయితే అక్కలు పాపతోనే అంతే. ఇంట్లో ఉంటే తనే. ఇంకా ఏ విషయం పైన చిరుతారు? చిరుతటం అంటే కోపమా? దేని మీద అంటే అప్పుడప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టిద్ది. ప్రెసెంట్ గా మీరు అదే దేనికంటే చెప్పలేదు. సంతోషం ఎప్పుడు అనిపిస్తుంది? సంతోషం అంతే, ఇదే ఫస్ట్ సంతోషం, ఇదే గెలిస్తే సంతోషం. దేవుడు వరం ఇస్తే ఏం కావాలని కోరుకుంటారు? నేను చెప్పాను కదా టాప్ 2 కావాలని. అంతే, టాప్ 2నే దానికోసం కష్టపడతారు. అదే మీ శ్వాస. ఈ సంవత్సరాలు వస్తుంది అనుకుంటారా? ఇంకా చేయాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ తోటి వెళ్ళిపోవాలి. సో ఏం చెప్తారు ప్రేక్షకులకు? మీరు అన్నీ అడిగేసారు, ఇంక నేను చెప్పేది చెప్పండి. ఏదైనా ఒకటి మాట చూడండి, లేకపోతే నాలాంటి వాళ్ళకి కోఆపరేషన్ చేయండి. ప్రభుత్వం అయినా కావచ్చు, ప్రజలైనా కావచ్చు, ఎవరైనా మంచి వాళ్ళు బిజినెస్ వాళ్ళు ఉంటే నేను చెప్పేది అందరికి, అంటే ఉమెన్స్ కి ఎక్కువ, లేడీస్ కి ఎక్కువ. మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. బయట ఎలా ఉన్నా మీరే ఫస్ట్ ఉంటారు. సో మీరేమీ భయపడద్దు. దేనికి మీరు అనుకున్న గోల్ మీరు ఎప్పుడూ వదలొద్దు. ఇదే నేను చెప్పేది లేడీస్ కి. సో భ్రూణ హత్యలు మహిళలు అనగానే పుట్టుకతో ఆడమగ తేడాతో చంపేస్తున్న సందర్భాలు ఇప్పుడు 6 నెలల నుంచి 60 ఏళ్ళ వాళ్ళని కూడా చూస్తూనే ఉన్నాం మనం. ఇలాంటి ఏమైనా న్యూస్ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది ఒక మహిళగా? అదే ఎప్పుడు ఈ మహిళలది మారదా ఇంకా మన దేశంలో అన్న థాట్. తప్పంటావా మహిళలు తప్పంటావా?
అలా ఇద్దరు తప్పని నేను చెప్పాను కదండి, కానీ మైండ్ సెట్స్ మారాలి మన ఇండియాలో. ఇంకా ప్రతి చిన్నదానికి హత్యలు అంటే అలా అసలు మన ఇండియాలోనే ఎక్కువ జరుగుతాయి. అలా వరకట్న విషయంలో అది కూడా మన దగ్గరే ఉంది. మన దగ్గర అందరు మైండ్ సెట్స్ మారితే ప్రాబ్లమ్స్ ఏ ఉండవు. ఒక చిన్న ఒక క్వశ్చన్ అడగొచ్చా? చదువు కోసం ఖర్చు పెట్టరు కానీ మన వాళ్ళు అని ఒక సామెత. మెచ్యూర్ అయిన ఫంక్షన్ కి మాత్రం లక్షలు ఖర్చు పెడతారట, నిజమేనా? ఇంకా చదువు కోసము ఖర్చు పెడతారు, మంచిగా అవుతారు కానీ అలాంటి ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకు కూడా అంతే. పెళ్ళిళ్ళకు కూడా చదువు కోసం ఖర్చు పెట్టమంటే వీళ్ళ తల్లిదండ్రులు పుట్టిన కాడికి వెళ్ళి వీడు మంచి చదివించాలి అనే ఆలోచన కంటే పెళ్లి మాత్రం బాగా చేయాలి అనే ఆలోచనలో ఉంటారట. అదే అబ్బాయి అనేటప్పటికి ఇన్వెస్ట్ చేస్తున్నారు దర్జాగా, అమ్మాయి అనేటప్పటికి మెచ్యూర్ ఫంక్షన్లకి పెళ్లిళ్ళకి తప్ప చదువు కాన్సంట్రేషన్ అంతా అక్కడే ఉంటుంది కదా. అదే అంటే మైండ్ సెట్స్ మారితే మన ఇండియాలో ఫస్ట్ ఇంకా బాగుంటుంది డెవలప్మెంట్. ఇక అమ్మాయి అనగానే పెళ్ళి ఇలా కాకుండా తన గోల్ ఏంటి, తను ఏం చేద్దాం అనుకుంటుంది ఇలా అడిగి ఇంట్లో కూడా పేరెంట్స్ కొంచెం అడిగితే వాళ్ళని నువ్వు చదవద్దు, నువ్వు బయటకు వెళ్ళొద్దు అని ఇలా చెప్పకుండా నువ్వేం చేయాలనుకుంటున్నా, నీ గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నాను కనీసం మాట్లాడి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుంటది. ఇంకా అమ్మాయి పుట్టిందా అని అంటే పెళ్లి చేసేయాలి, ఇంకా అంతే, బయట పెట్టొద్దు, ఇంట్లోనే కూర్చోబెట్టాలి. అది మార్చుకుంటే మన ఇండియాలో ఇంకా బాగా డెవలప్ అవ్వచ్చు. లేదు ఈ మధ్య లేదు, అన్ని స్టార్టింగ్ చిన్నప్పుడు ఉండేవి. ఈ మధ్య అంటే స్పెషల్ ఉంటుంది మీరు బయటకు వెళ్తే ఇప్పుడు కొంచెం స్పెషల్ గా ట్రీట్ చేస్తాం. ఎవరు ఎమ్మటి వాళ్ళే అసలు ఆకతాయిలు ఎవరు కూడా అంటే వెళ్తుంటారు కదా అక్కడక్కడ కావాలని చూస్తాను. ఒక హీరోయిన్ వస్తేనే టచ్ చేయాలనే ఆలోచనతో కూడా ఉన్న సందర్భాలు ఉంటాయి. అవును, అలాంటి ఫేస్ చేయలేదు. నెంబర్ అడుగుతున్నారు, నెంబర్ అడిగి అంత దగ్గర దాకా రారు కానీ చెప్తారా? లేదు, ఎలా చెప్తారండి నెంబర్. హీరోయిన్ అంటే ఇష్టమా ఎవరైనా? ఎవరు లేరండి. హీరోయిన్ అంటే కూడా హీరోయిన్స్ అంతే. ఇప్పుడు ఏ బ్యాడ్మింటన్ అంటే మీకు బాగా ఇష్టం? బ్యాడ్మింటన్ ఇష్టం. ఏ బ్యాడ్మింటన్ అంటే ప్లేయర్ అడుగుతున్నారా? లిండా అని చాలా ఇష్టం అండి. తను వరల్డ్ నెంబర్ 1 చైనా ప్లేయర్. ఎన్నో దేశాలు తిరిగి వచ్చారు కదా, ఆ దేశాలలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మన దేశంలో మార్చితే బాగుంటుందా? మారిస్తే ఎందుకు బాగుంటుంది, తప్పకుండా బాగుంటుంది, కానీ మన వాళ్ళు ట్రై చేయాలి. ఎంత ఎంకబడి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మలేషియాకి వెళ్ళారు కదా, పెద్ద పెద్ద బిల్డింగ్స్, అలా యాక్చువల్లీ మనకి వాళ్ళకి అసలు మనోళ్ళు అంతకంటే బాగా చేసుకోవచ్చు, కానీ మన వాళ్ళే కొంచెం స్టార్ట్ చేస్తే చెప్పాలంటే అన్నిటికంటే మనదే యాక్చువల్లీ టాప్. అలా చూసుకుంటే మన వాళ్ళు చేంజ్ చేశారంటే మనది టాప్కి వెళ్ళిపోద్ది. ఏ దేశంలో ఎక్కువ చార్లు ఉండాలనిపించింది? నాకు సింగపూర్. ఎందుకు అంటే చాలా బాగుంది ప్లేస్ చూడడానికి. ఎవరితో ఎక్కువ వెళ్తావు బయటికి? అక్క, అంటే ఫాదర్ తీసుకెళ్ళడం ఆయనతో కొంచెం భయం. ఆయన ఇంట్లో ఉంటారు, ఏమన్నా కావాలంటే అక్కని అడిగి తీసుకెళ్ళడం. నాకు అక్క వాళ్ళ హస్బెండ్ బావగారు ఆయన కూడా ఎంకరేజ్ చేస్తారు బాగా. సో ఇంకా తీసుకెళ్ళమంటే వీళ్ళే తీసుకెళ్తారు అన్నమాట. మన విషయంలో ఇబ్బంది పడ్డా? అది ఎప్పుడు పడ్డా ఇంక నేను ఇంట్లో వాళ్ళని అడగడం, వాళ్ళే నాకు బయట హెల్ప్ ఏం తీసుకోవాలి, బయట హెల్ప్ ఏం తీసుకోవాలి. ఇప్పటి వరకు అయితే ఫుల్ అంతేగా. థ్యాంక్ యూ వెరీ మచ్ మర్రి నవ్యారావు గారు. సో నిన్న మన ఒక మొక్క నాటినట్టుంది. అవునండి, ఎందుకు అటువైపు వెళ్ళారు? చెట్లు నాటాలనిపించింది? లేదండి, అంటే ఇప్పుడు చెట్లు అనేది మనకి ఆక్సిజన్ అది ఇప్పుడు ఉండట్లేదు. యాక్చువల్లీ అందరూ పీకేస్తున్నారు, అడ్డొస్తున్నాయి అది దాని, కానీ అది ఉంచాలి. నాకు అది కూడా నేను మీరు అందరూ కొట్టకండి అని చెప్పడానికి వెళ్ళాను, వెళ్ళి మొక్క నాటాను అనమాట. అదొకటే నాటారా ఇప్పుడు? చిన్నప్పుడు ఏమి మామూలు ఇంట్లో అలా చేశాను, కానీ ఇదే ఇంకా గ్రీనరీ స్టార్ట్ చేయడం. టీ తాగుతావా? తాగనండి టీ అసలు తాగ. ఆరోగ్యానికి సూత్రాలు ఏముంటాయి మీ దగ్గర? ఆరోగ్యానికంటే ఇలా హాట్ వాటర్ ఎక్కువ తాగితే మంచిది. అంతే. కరోనా సమయంలో ఏం చేశారు? హాట్ అన్ని హాటే ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక 1 year అన్ని క్లోజ్ చేస్తారు కదా, ఇంకప్పుడు చేయలేదు. ఇంట్లోనే ఇలా జిమ్ కానీ ఏదైనా సంబంధించింది కానీ చేసుకున్నాను. కలలు కంటారా? వస్తుంటాయా? వస్తే అందరికి నేనే కంట. నెరవేర్చుకోవాలనిపిస్తుందా? అనిపిస్తుంది, కాకపోతే హార్డ్ వర్క్ చేస్తే నెరవేరుతాయి. మన దేశ పాలిటిక్స్ నచ్చుతాయి?
పాలిటిక్స్ బాగా దూరం అండి నేను మార్చడానికి. కానీ ఇప్పుడు మీరు స్ట్రాంగ్ కదా, రోడ్ బాగలేదు అన్నప్పుడు, వాటర్ సరిగా రానప్పుడు అనిపిస్తుందా ఎవరాడు అసలు ఏంది రోడ్ ఏంది అనిపిస్తుందా? అంత అనిపించదు కానీ బాగా చేస్తే బాగుండు అనిపిస్తుంది. ప్లేయర్స్కి ఇంగ్లీష్ రావాలనేటటువంటి నిబంధన మంచిదేనా? మంచిదే, ఎందుకంటే త్రూ అవుట్ వరల్డ్ ట్రావెల్ చేసినప్పుడు కంపల్సరీ ఇంగ్లీష్ అనేది యూజ్. అంటే ఆటకు భాషకు సంబంధం ఉందా? సంబంధం లేదు, కానీ ట్రావెలింగ్ అప్పుడు కొంచెం మన కంఫర్ట్స్ మనకు ఉంటాయి కదా, ఎప్పుడు ఒకరు సపోర్ట్ అడగకుండా మనది మనకుంటది కదా. ఓకే, ఫోన్ వాడి చెడిపోయిన సందర్భాలు ఉన్నాయి? చెడిపోయిన సందర్భాలు ఏం లేదు, ఎంత వాడినా గేమ్ అనేటప్పటికి దాని మీదే దాని. సోషల్ మీడియాలో యాక్టివేనా? తక్కువ అండి, అసలు తక్కువ. సోషల్ మీడియాలో యాక్టివ్ లేదు. నిన్ను గుర్తించి నీ దగ్గరకు వచ్చినప్పుడు పొగరుగా ఉంటావా, మానవంగా మంచిగా ఉంటావా? మంచిగానండి, పొగరు గుర్తించినప్పుడు మా పొగరుగా కొంతమంది అంటే కొంతమంది ఓ రేంజ్ వాళ్ళని కావాలని కోరుకుంటారు కదా, నేను అలా ఏం లేదు. ఎప్పటిదాకా ఇలాగే ఉంటాం? మీకు ఒక స్టార్టప్ వచ్చేంత వరకు ఇలాగే ఉంటావా? వచ్చాక ఇలాగే ఉంటాను. మనీ విషయంలో మీ పాలసీ? మనీ విషయం అంటే వచ్చినప్పుడు సేవింగ్స్ చేసుకుంటే బెటర్ అనేది నా పాలసీ. బంగారం ఎక్కువ, గోల్డ్ బెస్ట్ మనీ కంటే, అది దాని మీద ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్. ఇప్పుడు మీరు తీసుకోవాలనుకుంటే డైమండ్కి ఇంపార్టెంట్ ఇస్తారా, గోల్డ్కి ఇంపార్టెంట్ ఇస్తారా? గోల్డ్కే ఇస్తాను. అంతేనా? థ్యాంక్ యూ. సో ఇదండి మరి నవ్యారావు గారు చెప్పినటువంటి విషయాలు. సో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం, వారి మనసులోని మాటలన్నీ బయటకు రాబట్టామని నేను అనుకుంటున్నా. చూడండి, షేర్ చేయండి. కానీ ముఖ్యంగా మరి ఇలాంటి మహిళలను ఎవరైతే స్పోర్ట్స్కు మంచిగా ఆడుతున్నారో, మరి చిన్న పర్సన్ కూడా తన లక్ష్యం స్పోర్ట్స్ వైపే ఉంది కనుక స్పాన్సర్స్ కూడా ఖచ్చితంగా స్పందించి మంచి ప్లేస్లోకి ఆమె అనుకునే విధంగా, ఆమె కోరుకునే విధంగా తీసుకెళ్ళడానికి మీ యొక్క సహాయ సహకారాలు కంపల్సరీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తుండండి వీతి న్యూస్, లక్ష్యం సమాజ యుద్ధం. నమస్తే.